అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మనం ఈరోజు రంజాన్ పవిత్ర మాసం జరుపుకుంటున్నాము. ఈ రంజాన్ పవిత్ర మాసంలో జగన్ గారికి ఒక ముస్లింస్ నాయకుడిగా ఒకటే చెప్పదలుచుకున్నా. ఏందంటే గతంలో ముస్లింస్ కోసం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం అయినా మీరు అమలు చేశారా ముస్లింల కోసం? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు ముందుగా తెలియపరిచేది ఏంటంటే రంజాన్ తోఫా మనకు ఎంత పవిత్రమైనదో మీ అందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రంజాన్ తోఫా తీసుకొచ్చారు. ఈరోజు బీద పేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ముస్లిమ్స్ లో ఎక్కువగా బీద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి రంజాన్ తోఫా అనేది ఒక ముఖ్యమైనది. ఆ తోఫాతో వాళ్ళు పండగ చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు గతంలో. కానీ ఈ రోజు ఆ పథకాలన్నీ మీరు రద్దు చేసి బీద ప్రజలని అందరినీ బాధ పెట్టారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దుకాన్ మకాన్ ఏమైంది? ఇంతకు ముందు దుకాన్ మకాన్ అనేది ఒక పథకం తీసుకొచ్చారు, దాన్ని కూడా తుంగలో తొక్కేశారు. ఇంకొక విషయం ఏంటంటే మసీదులకు మరమ్మతుల కోసం 15,000 రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మరమ్మతుల కోసం ఇచ్చేవారు సంవత్సరానికి. ఆ పథకాన్ని కూడా రద్దు చేసేశారు. హజ్జు యాత్రకి వెళ్లాలంటే ఒక హజ్ హౌజ్ కావాలా. ఇంతకు ముందు గతంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో 12 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కట్టించారు. అక్కడ నుంచి వెళ్లే వాళ్ళు అందరూ. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఆ తారీఖులో సార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక హజ్ హౌజ్ కడపలో కట్టారు. విజయవాడలో శంకుస్థాపన చేశారు. కానీ హజ్ హౌస్ ని మీరు ఏమైనా పట్టించుకున్నారా? జగన్ గారు, మేము ముస్లింస్లు అంటే మీకు అంత తేలిక అయిపోయింది. ఓటు హక్కుగా మీరు తీసుకున్నారు, మీరు గెలిచారు ముఖ్యమంత్రిగా. కానీ ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ముస్లిమ్స్ ప్రజానికానికి అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పేసి నేను గంట పదంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుండి వచ్చే 2024లో ఆయనకి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ముస్లిం ప్రజానికాన్ని అందరికీ తెలియపరుస్తూ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.